100 ఏళ్ల క్రితం క్రైస్తవ వ్యవస్థ మీద 100 ఏళ్ల క్రితం ఉన్నత వర్గాల ప్రభావమే ఉన్నది. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు, అంతే. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు. ఇప్పటికీ 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా నేను. పేర్లు 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా, వాళ్ళ పేర్లు. ఇప్పుడు చూడండి, చౌతా ఈ తెలుగు నేలను క్రైస్తవ మత ప్రచారాన్ని 99% ప్రభావితం చేసే పెద్ద పెద్ద ఫాదర్ల పేరు, పాస్టర్ల పేరు, బ్రదర్స్ పేరు మీకు చదివి వినిపిస్తా. ఇలా ఒక్క దళితుడి పేరు చెప్తే నేను 100 ఏళ్ల క్రితం 4 పేరు చెప్పాను. 100 ఏళ్ల తర్వాత 10 మంది పేరు చెప్తా. ఒక్కసారి ఆ 10 మంది పేర్లు వినండి. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు. చాలా గొప్ప ప్రచారకుడు, బ్రాహ్మణ్. ఓకే, ఆయన పెద్ద ప్రచారకుడు అని చెప్పి మా బ్యాచ్, ఆయన గొప్పోడు, గొప్ప ప్రచారకుడు అని చెప్పి వీళ్ళు వెళ్తారు. అక్కడ దాకా ఎదుగరు వీళ్ళు, కానీ ఎక్కడికి వెళ్తారు? ప్రచారకుడు ఎవరు? అనిల్. ఇప్పుడు మీరు చూడండి, ఒకే చోట ఉండి 100ల చోట్ల వీడియో, అది కెమెరాలు పెడతారు. ఏంటిది అది? డిజిటల్ సంబంధించిన పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్, లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్, ఓసీ కాపు. ఓకే, ఓసీ కాపు. బ్రదర్ కేఏ పాల్, ప్రపంచ సువార్థికుడే, మనందరూ తెలుసు. ఇక్కడ నుంచి ప్రపంచ దేశానికి ప్రభావితం చేసే వ్యక్తి, కాపు. ఓకే, బ్రదర్ జాన్ వెస్లీ, బ్రదర్ రాజమండ్రికి ఎందుకు జాన్ వెస్లీ, ఇతను మన మంగళి సోదరుడు, చాలా ప్రభావితం చేస్తున్నాడు, బీసీ. విజయ్ పాల్ రెడ్డి, బ్రదర్ విజయ్ పాల్ రెడ్డి చాలా ప్రభావితం చేస్తున్నాడు. జయప్రకాష్ పాల్, బ్రాహ్మణ. జయప్రకాష్ పాల్, బ్రాహ్మణ. శ్యామ్ కిషోర్, పాస్టర్ శ్యామ్ కిషోర్, ఓసి కమ్మ. ఓకే, ఓసి కమ్మ. స్టిఫెన్ పాల్, పాస్టర్ పీజే స్టిఫెన్ పాల్, ఓసి, బ్రాహ్మణ. ఓసన్న మినిసిస్ జాన్ వెస్లీ, కాపు. పాస్టర్ షాలేం రాజ్, బీసీ. పాస్టర్ షాలేం రాజ్, బీసీ. మా దళితుడు ఎక్కడున్నాడో నాకు అర్థమవుతలేడు. వీళ్ళు ఈ తెలుగు నేల మీద క్రైస్తవ మత ప్రచారకులుగా వాళ్ళు దేశంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని నమ్మి సమానత్వం ఉన్నదని చెప్పి వీళ్ళు భక్తులుగా పోతున్నారు. ఇప్పుడు ఈ ప్రచారం చేసిన వాళ్ళకు, ఈ మతంలో చేరండి, ఈ మతం గొప్పదని చెప్తున్న వాళ్లకు 1950 ఆర్డర్ వర్తించదు. 1950 ఆర్డర్ వర్తించదు. వాళ్ళ కులం వాళ్ళ కులంగానే ఉంటది. వాళ్ళ కులం వాళ్ళ బ్రాహ్మణ కులమే, వాళ్ళు ఓసీలే. వాళ్ళ కమ్మ కులమే, వాళ్ళు ఓసీలే. మా మంగళ సోదరుడు బీసీనే, కాపులు ఓసీనే అక్కడ కదా, కమ్మ వాళ్ళు ఓసీనే. ఈ ఆర్డర్ వాళ్ళకేం వర్తించదు. ఎవరైతే క్రైస్తవ మతం చాలా గొప్పదని ప్రచారం చేసి దూసుకెళ్తున్నారో, పేరు తెచ్చుకుంటున్నారో, ప్రతి ఆదివారం, శనివారం, శుక్రవారం ప్రతిరోజు ప్రార్థన పేరుతో దశమభాగం తీసుకుంటున్నారో, ప్రార్థనల పేరుతో దశమభాగం కోరుతున్నారో, అతను దశమభాగం ఇవ్వకపోతే కూడా దేవుడు అంగీకరించాడని చెప్పి మళ్ళీ భయభ్రాంతులు గురి చేస్తున్నారో, వాళ్లకు ఈ ఆర్టికల్, ఈ రాష్ట్రపతి 1950కి సంబంధించిన ఆర్డర్ వర్తించదు. ఆర్డరు మేము గొర్రెలేం కదా, వర్తిస్తాయి. దళితులు వాళ్ళు గొర్రెలాగా భావించుకుంటారు. వీళ్ళకి వర్తిస్తుంది ఆర్డర్, వాళ్ళకి వర్తించదు. మీరు చెప్పండి, ఇది వివక్షత కాదా?
అసలు ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అన్న నేను. ఆర్టికల్ 14 కు 15 కు విరుద్ధం, సమానత్వ స్వేచ్ఛకు విరుద్ధం, ఆర్టికల్ 25 కు విరుద్ధం, మత స్వేచ్ఛకు విరుద్ధం. అంటే బ్రాహ్మణులు మాత్రం క్రైస్తవ మతం పుచ్చుకోండి అంటే ప్రచారం చేయవచ్చునా? కాపులు, కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకోండి, ఇందులో గొప్ప ధర్మం ఉంటే ప్రచారం చేయవచ్చునా? దశమభాగం పేరుతో వాళ్ళు బాగా వెనుకేసుకోవచ్చునా? దళితులు మాత్రం మతం మార్చుకుంటే వాళ్ళు ఎస్సీలు కాకుండా పోతారా? బ్రాహ్మణులు అయినప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు బ్రాహ్మణులుగానే ఉన్నప్పుడు వాళ్ళు ఓసీలు అయినప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు కమ్మోళ్ళు అయినప్పుడు వాళ్ళు ఓసీలు అయినప్పుడు, కాపులు ఓసీలు అయినప్పుడు, ఓసీలుగా ఉన్నప్పుడు, రెడ్లు ఓసీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నాయి కదా, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నాయి కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వీళ్ళకి వర్తించదు, రేపు రిజర్వేషన్ వర్తించవద్దు అని అంటుండ్రు కదా. ఎస్సీ యాక్ట్ వర్తించదు, రేపు రిజర్వేషన్ కూడా వర్తించవని మీరు తీర్పులు చెప్పారు కదా ఆర్డర్ పట్టి. అంటే వాళ్ళకు రిజర్వేషన్ కూడా వర్తించవచ్చునా? వాళ్ళ కులహోదాగానే ఉండాలనా? వాళ్ళ కులహోదాగానే ఉండాలి. వాళ్ళ బ్రాహ్మణులు ఓసీ హోదా ఉండాలి. వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్నా ప్రచారం చేసినా వాళ్ళ ఓసీ హోదా పోతలేదు, వాళ్ళ బ్రాహ్మణ కులం హోదా పోతలేదు, కమ్మల హోదా పోతలేదు, రెడ్ల హోదా పోతలేదు, కాపుల హోదా పోతలేదు. చివరికి మా బీసీలు కొంతమంది ప్రచారకులు మత ప్రచారకులు అవుతే వాళ్ళ హోదా బీసీలు గాని మంగళగానే ఉంటది. ఇక్కడ దళితులు మాత్రం మా మీద వివక్ష ఉన్నది నిజమే కదా, పోనీ మతం మార్చుకుంటా అంటే పోతా అని చెప్పి నమ్మిపోతే ఎస్సీ హోదా రద్దు చేస్తారా? ఇది వివక్ష కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది వివక్ష కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? మా మీద రుద్దుతారా? మేము ఏం తినాలి, మేము ఏ విశ్వాసం కలిగి ఉండాలని మా మీద రుద్దుతారా? మేమేం తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ విశ్వాసం కలిగి ఉండాలని రుద్దుతారా? ఆ రుద్దడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదా? మత స్వేచ్ఛ లేదని, ఎవరు కూడా హిందూ ధర్మంలోనే ఉండాలని కుల వ్యవస్థ రద్దు చేసి ఆర్టికల్ 25 తొలగించండి, మాకు అభ్యంతరం లేదు. మత స్వేచ్ఛ వద్దు, అందరూ హిందువులుగానే ఉందాం, అందరూ సనాతన ధర్మం విశ్వసిద్దాం, అందరూ హిందువులుగానే ఉందాం, సనాతన ధర్మాన్ని విశ్వసిద్దాం. కుల వ్యవస్థ ఉండదు, కులాన్ని రద్దు చేస్తున్నామని చెప్పానండి. దాని ద్వారా మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 25 ఉన్నా లేకపోయినా దాన్ని పట్టించుకోరు. మనకి ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటే, అందరికీ గౌరవం ఉంటే, ఈ మత విశ్వాసాల్లో హిందూ ధర్మంలో లేదా సనాతన ధర్మంలో ఏదో ఒక లోపం లేకపోతే, కుల వ్యవస్థను సమర్థించే వ్యవస్థ లేకపోతే ఇన్ని ఎందుకు వస్తాయి? మనం విస్తరించలేకుండా పోయినాం, కానీ వాళ్ళు విస్తరించుకుంటూ ఇక్కడికి వచ్చేశారు. ఆ విస్తరించేటప్పుడు అది కరెక్ట్ మంచిది అని చెప్పి ప్రచారం చేసింది అగ్రకులాల క్రైస్తవ ప్రచారకులే. వివక్ష గురైన వాడు పోతే మాత్రం అని హక్కు రద్దు చేస్తారు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. ఇది గాంధీ కుట్రలో భాగం. ఇది గాంధీ కుట్రలో భాగం. గాంధీ ప్రత్యక్షంగా ఉండి కమ్యూనల్ అవార్డు అమలు కాకుండా అడ్డుకున్నాడు. గాంధీ పరోక్షంగా ఆనాడు రాజ్యాంగ సభ చర్చల్లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు, మేము అందరూ సమానమే అని చెప్పి 4 క్రైస్తవ అగ్రకులాల క్రైస్తవ పెద్దలతో అలా రాయించుకున్నాడు. ఇది కుట్ర. నాటి నుంచి నేటి వరకు వివక్ష కొనసాగుతుంది. నాటి నుంచి నేటి వరకు వివక్ష కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్పష్టం చేస్తున్నాం. పోనీ అంబేద్కర్ అభిప్రాయం స్పష్టంగా ఉన్నది. అంబేద్కర్ విలువనిస్తుండ్రా? మేము అంబేద్కర్ను గౌరవిస్తామని మాట్లాడుతుండ్రు కదా, అంబేద్కర్ ప్రపంచ మేధావని మాట్లాడుతుండ్రు కదా, అంబేద్కర్ గొప్ప రాజనీతిజ్ఞుడు అని మాట్లాడిండు కదా. మరి ఆయన అభిప్రాయానికి విలువనియాలి కదా, ఆయన అభిప్రాయానికి విలువనివ్వాలి కదా. ఈ దేశంలో మత వ్యవస్థ కంటే మత వ్యవస్థను మింగింది ఇప్పుడు కుల వ్యవస్థ కదా. ఏదో అంటారు చూడు, పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా అంటే,
సనాతన ధర్మంలో కులం లేదనేటోళ్ళు ఉన్నారు, సంతోషమే. హిందూ ధర్మంలో వివక్ష లేదని ఉంటారు, సంతోషమే. మరి సనాతన ధర్మానికి కులానికి సంబంధం లేనప్పుడు, హిందూ ధర్మంలో వివక్ష లేనప్పుడు కుల వ్యవస్థ మనకు అవసరమే లేదు కదా.